ఇప్పుడే 4M షో ఆల్రెడీ ఇప్పుడే 4M షో చూసి వచ్చాను. ఇప్పుడు 2 కాలర్ ఎగరేస్తున్నా మూమెంట్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో టిల్లు 2 సక్సెస్ మీట్లో చెప్పినట్టు కాలర్ ఎగరేసుకున్న సినిమా ఇచ్చాడు దేవరా అనేది. ఫుల్ మాస్ యాక్షన్. అనిరుద్ధ్కి ఇంకొక 10 కోట్లు ఎక్కువ ఇచ్చినా తప్పులేదు భయ్య. ఎట్లా ఉన్నా కూడా అందరూ వస్తారు ఎన్టీఆర్ చూడడానికి అన్న. ఎన్టీఆర్ చూస్తే ఆ మాత్రం సినిమా ఎట్లా ఉన్నా ఎన్టీఆర్ చూసుకుని వెళ్ళిపోతారు అలాగా. పర్టికులర్లీ కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. మా ఆ సింహాద్రి తర్వాత ఆ రేంజ్ మాస్ బాంబ్ ఇచ్చాడు మా ఎన్టీఆర్ అన్నకి. లిటరలీ థ్యాంక్ యూ టు కొరటాల శివ గారు, థ్యాంక్ యూ రియల్లీ. నథింగ్ లాగన్నా. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్, సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్ పిచ్చ పీక్స్. అసలు వాటర్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. అది ఈ జస్ట్ ఏ మాఫియా. ఆ మాఫియాని ఇగ్నోర్ చేసేయండి భయ్య. ఇగ్నోర్ చేసి ఫస్ట్ మూవీకి వెళ్ళి థియేటర్ చూశాక నచ్చుతుంది. కాకపోతే మీకు నచ్చకపోతే మడిచి మీ జోబులో పెట్టుకోండి రివ్యూ అనేది. క్లిఫ్ హ్యాంగర్ లాస్ట్ 40 మినిట్స్ క్లిఫ్ హ్యాంగర్లా ఉంటుంది మనకి. ఎక్సైటెడ్గా పార్ట్ 2 కూడా చూడాలనేసి ఆ విధంగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ఖచ్చితంగా అది. సాంగ్స్ మాత్రం అసలు ఆయుధ పూజ సాంగ్లో ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అసలు మాకు ఫుల్ మిల్స్లా ఉంది. అసలు ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి భయ్య. షార్క్ ఫైట్ అనేది అండర్ వాటర్ సీక్వెన్స్లో ఉంటుంది భయ్య. అది 1 మినిట్ అంటే కానీ నువ్వు హాలీవుడ్ మూవీలో అయినా చూడు, నువ్వు మినిమం 2 మినిట్స్ కానీ ఎక్కువ ఉండదు షార్క్ ఫైట్ ఎక్కడైనా. మనం కూడా అంతే సేమ్ 2 మినిట్స్ ఉంటుంది అది. లేదు నీకు మూవీలో హై మూమెంట్స్ లేకపోతే ఎవరైనా సినిమాకి వెళ్తారా? వెళ్ళరు కదా ఎవరు. సో అదొక హై మూమెంట్ అంతే అది. అంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటున్నారంటే ఎవరు అలాంటి షాట్ ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో పెట్టలేదు. సో మన వాళ్ళు కొత్తగా ట్రై చేశారు. ఇది దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ఫైట్ అనేది. ఇది ఓన్లీ 1 మినిట్ ఉంటుంది. చేయలేకపోయాడు కాను అన్న మాసు. ఓన్లీ అక్కడ ప్రభాస్ షార్క్తోనే ఫైట్ చేస్తాడు. ఇక్కడ విలన్స్ కూడా ఉంటారు కదా, అర్థమైందా? షార్క్తో ఫైట్ చేస్తే ఎట్లా విలన్స్తో కూడా ఫైట్ చేయాలి.